బాల్క సుమన్ చేసిన రచ్చగొట్టే వ్యాఖ్యలు రాజకీయాల్లో రంగంలో కలకలం రేపుతుంది. ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేయాలని చెప్పడం ఇది అన్యాయం అని చెప్తున్నారు. దీనిపై మనతో మాట్లాడడానికి బీజేపీ స్పోక్స్ పర్సన్ అశోక్ ఉన్నారు. సార్ చెప్పండి, నిన్న బాల్క సుమన్ మాట్లాడుతూ కూడా కొన్ని రెచ్చగొట్టే వ్యాఖ్యలు కూడా చేశారు. అంటే ఎందుకు ఆ విధంగా మాట్లాడారు? అంటే ఫ్రస్ట్రేషన్లో ఉన్నారా, లేకుంటే వాళ్ళు చేసే ధర్నాలకు ఎవరు రైతులు వస్తలేరని కూడా చెప్పేసి నిన్న మాట్లాడినారు? అంటే వీడియో చూస్తుంటే నేను క్లియర్గా నిన్ననే ట్వీట్ చేసిన వీడియో. బాల్క సుమన్ గారు ఏమంటుండంటే, మనం రైతు ధర్నా చేస్తే 2 వస్తలేరు, 3 వస్తలేరు, మన కార్యకర్తలే ఉంటున్నారు, దీనికి మనం ఇది చేయాలని అంటే మనము దేశద్రోహానికి పాల్పడాలా అనే విధంగా మాట్లాడుతున్నాడు ఆయన. అంటే రైల్వే ట్రాక్స్ను తీసేద్దామని అంటున్నాడు, లేకుంటే ఆఫీస్ను కాలబెడదామంటున్నాడు, జిఎం ఆఫీస్ను పలగొట్టుకుంటారు అంటున్నాడు. అంటే ఇది అంతా ఎవరు నేర్పిస్తున్నారంటే కేటీఆర్ నేర్పిస్తారు. కేటీఆర్కు ఆయన శిష్యుడు. కేటీఆర్ లేనిది పార్టీలో ఏమీ జరగదు. కేటీఆర్ ఎక్కిచ్చే ఆయనకు కౌశిక్ రెడ్డికి చేసిండు అట్లా. ఇప్పుడు ఈయనను కూడా ఇదే మాటలు చేసి, అంటే వీరు తెలంగాణను ఏం చేయాలనుకుంటున్నారు? మీరు తెలంగాణను సర్వనాశనం చేయాలని కంకణం కట్టుకున్నారు బీఆర్ఎస్ పార్టీ. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ అసలు ఈ ప్రజలను పాలించే పార్టీ కాకుండా ఇక్కడ ఒక విధ్వంసం సృష్టించాలనే ఆలోచనలు ఉన్నారు. కాబట్టి బీఆర్ఎస్ పార్టీని ఎలక్షన్ కమిషన్ కూడా దాన్ని రద్దు చేయాలి యాక్చువల్గా. ఎందుకంటే ఇటువంటి వ్యక్తులు దేశంలో ఉండడంతో, ఇటువంటి వ్యక్తులు, ఆయన ఒక బాధ్యత గల మనిషి, ఒకసారి ఎమ్మెల్యేగా, ఒకసారి ఎంపీగా, చట్టసభలలో ఉన్నటువంటి వ్యక్తి ఇటువంటి మాటలు మాట్లాడుతున్నాడంటే ఆయన సామాన్య కార్యకర్తలు ఏమంటారు? వాళ్ళు సామాన్య కార్యకర్తలకు ఆయన ఎట్లా చెప్తున్నాడంటే, అది నిజంగా వీడియో వింటే ఆయనను తప్పకుండా ఆయన మీద దేశద్రోహం కేసు పెట్టాలి. బీజేపీ మేము ప్రతినిధి బృందం కూడా తప్పకుండా అతి త్వరలో మేము డీజీపీ గారిని కలుస్తున్నాము. ఆయన మీద యాక్షన్ తీసుకోవాలి. ఎందుకంటే ఈ విధంగా ఇటువంటి మాటలు మాట్లాడినప్పుడు కూడా ఎవరేం చేయకుంటే అదొక చునకన అయిపోతుంది. నాయకులు అనేటోళ్ళు ఒక బాధ్యతగా ఉండాలనేది ఒక గుణపాఠం రావాలా. సుమన్ గారి మీద కేసు పెట్టి ఆయనకు తక్షణమే జైలుకు పంపించాలని డిమాండ్ చేస్తున్నాం. అంటే ఇప్పుడు జైలుకు వెళ్ళినా కూడా 2-3 నెలలు జైలుకు వస్తుంది, ఏమైతే ఏం కాదు, మీరు ఇట్లాంటి చర్యలకు పాల్పడాలని చెప్పేసి కూడా కార్యకర్తల పిలుపునివ్వడం. అంటే దీనికి తప్పకుండా ప్రజలు బుద్ధి చెప్తారు. ఈరోజు బీఆర్ఎస్ యొక్క నిజస్వరూపం బయటపడ్డది. బీఆర్ఎస్ తెలంగాణలో ఏం చేయాలనుకుంటున్నది అనేది అది అందరికీ తెలిసిపోయింది. కాబట్టి బీఆర్ఎస్కి మనుగడ లేదు. అంటే మీరు ఇట్లాంటి పనులు చేస్తే మీకు డబ్బులు వస్తాయని చెప్పేసి కూడా వ్యాఖ్యానించింది. అది నేను చెప్తున్నా కదా, ఆ వీడియో చూసినాక వాస్తవంగా అందరికీ ఏమనిపిస్తున్నది అంటే, బీఆర్ఎస్ చేసే పనులు, బీఆర్ఎస్ ఏం చేస్తున్నది, బీఆర్ఎస్ ఏం అంటే వాళ్ళు ఫ్రస్ట్రేషన్లో వెళ్ళిపోయిన టోటల్గా. బీఆర్ఎస్ అనేది ఒక చరిత్ర. నేను మొన్న కూడా చెప్పినాను, బీఆర్ఎస్ అనేది చరిత్ర. ఎందుకంటే కేసీఆర్ గారు ఇప్పుడు ఆయన ఎక్కడికి వస్తలేడు, అసెంబ్లీకే వస్తలేడు. రాకపోవడం అసెంబ్లీలోనే ఆయన యొక్క బాధ్యత ఏంది? ప్రతిపక్ష నాయకుడు. ప్రతిపక్ష నాయకుడు గవర్నమెంట్ ఏదైనా తప్పు చేస్తే రైతులు ఈరోజు రోడ్ల మీద ఉన్నారు, అది బీజేపీ నాయకులు అందరూ తిరుగుతున్నారు. మరి ఆయన ప్రతిపక్ష నాయకుడు ఉండి ఒక మాట కూడా మాట్లాడకుండా ఆయన ఉంటున్నాడు అంటే దాని అర్థం ఏంటంటే కేసీఆర్ కనుమరుగైపోయిండు. బీఆర్ఎస్ పార్టీకి నాయకుడు అంటూ లేడు. బీఆర్ఎస్ పార్టీకి అసెంబ్లీలో ఎవరు నాయకులు ఉన్నారు? ఎవరు నాయకుడు లేడు. కాబట్టి ఫ్రస్ట్రేషన్లో కేటీఆర్ ఇవన్నీ వాళ్ళ యొక్క అనుచరులను చెప్పి ఈ విధంగా తెలంగాణలో ఒక గందరగోళం సృష్టించాలని చూస్తున్నారు. కానీ ఇది తెలంగాణకు మంచిది కాదు. తెలంగాణ ప్రజలు దీన్ని గమనిస్తున్నారు. మరొక విషయం, బీఆర్ఎస్ పార్టీని ఏదైతే టీఆర్ఎస్గా స్థాపించినటువంటి కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యమం చేసి, మరి ఇటువంటి మీ యొక్క శిష్యులను ఈ మాటలు చెప్పి తెలంగాణలో ఇట్లా నాశనం చేయాలనుకుంటున్నారా అని కేసీఆర్ గారు దీని మీద బాగా ఆలోచన చేసి ఇటువంటి నాయకులను వారి పార్టీ నుంచి తీసేస్తారా, మరి ఆయనకు ఏం శిక్ష వేస్తారా అనేది మేము వేచి చూస్తాము. తప్పకుండా ఈరోజు బీఆర్ఎస్ పార్టీ నిజస్వరూపం ప్రజల ముందర బయటపడ్డది. అయితే బీఆర్ఎస్ పార్టీ నిజస్వరూపం బయటపడింది. ఇట్లాంటి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం కూడా సరికాదని చెప్తున్నారు. అట్లాగే ఒక ఫ్రస్ట్రేషన్లో, బీఆర్ఎస్ పార్టీ ఫ్రస్ట్రేషన్లో ఉండే ఇట్లాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు. దీని వెనుక కేటీఆర్ హస్తం కూడా ఉందని చెప్పేసి కూడా బీజేపీ స్పోక్స్ పర్సన్ అశోక్ చెప్తున్నారు. అంటే వెంటనే బాల్క సుమన్ కూడా బీఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తూ ఉన్నారు. కెమెరామెన్ మోహిత్తో కిరణ్ కుమార్, పల్లవి టీవీ, బీజేపీ ఆఫీస్, హైదరాబాద్.